ఓం నమో గురుభ్యః. సాధన కార్యక్రమం ఇంకా సాగుతూనే ఉంది. సాధన అంటే అర్థమేమిటి? ఒక ప్రయత్నం, ఒక ప్రయాణం, ఏదైనా అనుకోండి. ఈ ప్రయత్నమో ప్రయాణమో చేయవలసిందెవరు? ఆ గమ్యం అనేటువంటి దాన్ని చేరుతామనుకుంటున్నాడు కదా, ఆ గమ్యం ఏమిటి? రెండింటికి మనకు సమాధానం కావాలి. ప్రయత్నం చేయమన్నారు, బాగానే ఉంది. చేయవలసిన వాడెవడో చెప్పాలి మీరు. ఏది అందుకోవాలో వాడు, అంటే ఈ ప్రయత్నం చేసి అనుభవించవలసిన ఫలితం, అది ఏ గమ్యం అందుకుంటే వాడు ఆ ఫలితం అనుభవిస్తాడు, అది చెప్పాలి. ఫ్రమ్ టు, ఈ రెండో నిర్ణయించాలి మనం. ఎవరు ఆ అందుకోవలసిన వాడు? మానవుడు ఒక్కడే. ఈ చరాచర సృష్టిలో మానవుడు తప్ప మరెవడు సాధకుడు లేడు. ఏం కారణం? మానవుణ్ణి తప్పిస్తే రెండే ఉన్నాయి మనకు. ఒకటి జగత్తు, మరొకటి ఈశ్వరుడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెయ్యాలి. నువ్వు చెయ్యమని చెబుతున్న ప్రయత్నం లేదా సాధన. ప్రపంచానికి అప్పచెప్పావా, అది నాకు అక్కర్లేదు పొమ్మంటుంది. ఎందుకంటే అది జడ పదార్థం. జడ పదార్థానికి బుద్ధి అనేదే లేదు, జ్ఞానము లేదు, ప్రయత్నం అంతకన్నా అక్కర్లేదు. ఎంచేత సమస్య ఎవడు ఫీల్ అవుతున్నాడో వాడే పరిష్కరించుకోవటానికి చేస్తాడు ప్రయత్నం. ఎవడికి రోగం వస్తే వాడే చికిత్స పొందుతాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి దేనికి? కంప్లైంటే లేదుగా. కంప్లైంట్ లేనప్పుడు దానికి పరిష్కారం అనే ప్రయత్నం ఏముంది? అంచేత జడ పదార్థం గనుక ఈ పంచభూతాలు, పాంచభౌతికమైన ప్రపంచం దానికక్కర్లేదు. పోతే పరమాత్మ, అయ్యో రామ, అసలు జడ పదార్థానికి అక్కర్లేదంటే పరమాత్మకు దేనికండి? పరమాత్మ జ్ఞానం ఉంది కదండి, జ్ఞానం ఉంటే కదండి ప్రయత్నం అని చెబుతున్నారు మీరు. ఒప్పుకున్నాం. ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే అక్కర్లేదు. వాడు సామాన్య జ్ఞాన సంపన్నుడు. మనం ఇంతవరకు వర్ణించింది ఏమని? పరమాత్మను సర్వజ్ఞుడని. సర్వజ్ఞుడంటే సర్వం తెలిసినవాడని కూడా కాదు, అంతా జ్ఞానం తప్ప మరి వాడిలో ఏ సబ్స్టెన్సు లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా తీర్మానించాం. జ్ఞానమేది? జ్ఞానం ముద్ద, రాశి. ప్రజ్ఞాన ఘనం అన్నది ఉపనిషత్తు. ఆ మాటకొస్తే ముద్ద అనే అన్నది. లవణఘనం, అయోఘనం, సువర్ణఘనం అని ఒక 3-4 చెప్పారు భగవత్పాదులు, మనకు బాగా అర్థం కావడానికి. ఒక గోల్డ్ బిస్కెట్ ఉన్నది, అమెరికన్ బిస్కెట్, అంతా బంగారమైనట్టు. ఒక ఇనప కడ్డీ ఉన్నది, అంతా ఇనుమైనట్టు దాంట్లో. అది ఘనం అనే మాటకు అర్థం. ఘనం అనే మాటకు అర్థమైన ఏమని చెప్పాడంటే, విజాతీయమైన భావము ఏమీ లేకుండా అంత సజాతీయమైన అణువులన్నీ పోగైతే ఆ డెన్సిటీ ఫుల్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్, అంతకు దఫ మరేం లేదన్నాడు. సువర్ణఘనం, అయోఘనం, లవణఘనం అన్నీ చెప్పి ప్రజ్ఞానఘనం అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దానిలో విజాతీయం. దేనికి విజాతీయం? జ్ఞానానికి విజాతీయం. జ్ఞానానికి విజాతీయం ఏమిటండి చెప్పండి? అజ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానానికి విజాతీయమైనది ఏమై ఉంటుంది? 2 కొసలు చెప్పండి అమ్మా. జ్ఞాత, జ్ఞేయం. జ్ఞాత నోయర్, జ్ఞేయం నోన్. ఈ మధ్యలో రెండింటికి లింక్ జ్ఞానం. ఈ 2 కొసలున్నాయి చూడండి. అందులో జ్ఞాత జీవుడు, జ్ఞేయం జగత్తు. ఈ జీవుడు జగత్తు అనేటువంటివి 2 కోసిపారేసింది ఆ జ్ఞానం. కోసేస్తే ఏమైపోయింది? జీవుడు ఎగిరిపోయాడు, జగత్తు ఎగిరిపోయింది, రిలేటివిటీ పోయింది. ఎప్పుడు ఆ 2 కొసలు పోయాయో అదెక్కడ విశేషం. రిలేటివ్ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. రిలేట్ అవుతున్నాయి. ఈ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే ఆ 2 కొసలను ఒకదాంతో ఒకటి కలుపుతున్నది. ఆ 2 కొసలే లేకపోతే అనంతం. 2 కొసలు లేకపోతే ఏమవుతుందో తెలుసా? అది ఏమవుతుంది చెప్పండి? అనాది అనంతం. అంటే ఏంటి? ఈ కొస ఆది, ఆ కొస అంతం. ఈ కొసే జీవుడు, ఆ కొసే జగత్తు.
ఇది నోయర్, అది నోన్, ఇది మైండ్, అది మ్యాటర్. నీ మైండ్ ఎప్పుడూ ఏం చేస్తుంటుంది తెలుసా? మ్యాటర్ను పోగు చేసుకుందాం, దాని విషయం తెలుసుకుందాం. అన్వేషణ, అదే ఇన్వెస్టిగేషన్, అదే డిస్కవరీలు, ఇన్వెన్షన్లు. సైన్స్ చేసేదంతా అదే. సైన్స్ ఏమిటి, ఆర్ట్ ఏమిటి, రిలిజియన్ ఏమిటి, ప్రతి ఒక్కటి చేసే పని అది. అది అందుకే సాపేక్షం అన్నారు దాన్ని. అంటే ఏంటి? దానికి అపేక్ష ఉన్నది. అపేక్ష అంటే నెసెసిటీ, నీడ్. ఏంటి? అదేదో కావాలి, అదేదో కావాలి, అది తెలుసుకోవాలి, అది అనుభవించాలి. ఈ గోడవ కనుక జ్ఞాత నెగరగొట్టేశారు, జ్ఞేయాన్ని కొట్టిపారేశారు. అది కేవలం జ్ఞానమే అన్నారు. అనేసరికి ఈ కొస అదే వ్యాపించింది. ఏది? జ్ఞానం. ఆ కొస అదే వ్యాపించింది. రెండు కొసలు జ్ఞానమే అయిపోతే జ్ఞాత అయినా జ్ఞానమే, జ్ఞేయమైన జ్ఞానమే, జ్ఞానమెలాగూ జ్ఞానమే. కనుక దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞానం అన్నారు. ఏం దిక్కు దోచలే మహర్షులకు. అందువల్ల ఒక పేరు పెడదామని ప్రజ్ఞానం అంటే ప్రకృష్టం జ్ఞానం, అఖండం జ్ఞానం, అనంతం జ్ఞానం. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయోపనిషద్ వాక్యం బ్రహ్మస్వరూపాన్ని వర్ణిస్తూ ఏమన్నదే? సత్యం జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటనుకుంటున్నారు? అనంతం. అంచేత అలాంటి పరమాత్మకి ఏమిటి సాధన చెబుతావేమిటి? ఏమి సాధించాలి వాడు? కాకపోయినా సాధన అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసునా? చెప్పండి, బాగా ఆలోచించండి. ఒకటి కావాలని ఎప్పుడు కోరుతావు? మన దగ్గర ఏమీ లేకపోయినా సాధన చేయగలవా? అది ఆలోచించవే. ఒకటి మన దగ్గర లేనప్పుడు కోరుకుంటాం. మన దగ్గర ఏ ఉండాలి? ఆలోచించలేరు. కొంత మన దగ్గరుండాలి, అది చెప్పాల్సిన మాట. కొంత మన దగ్గరుండాలి, అంతా మన దగ్గర లేదు. అంతా మన దగ్గరున్నా మనకు ప్రయత్నం అనవసరం. అసలు ఏమీ మన దగ్గర లేకపోయినా ప్రయత్నం చెయ్యలేము, చేతగాదు. అంటే అర్థం మన దగ్గర జ్ఞానం అనేది ఉండాలి, అంతో ఇంతో. ఉంటేనే గాని బుద్ధి పుట్టదు నీకు. ఒకటి సంపాదించాలని బుద్ధి పుట్టాలిగా నీకు. సంకల్పం అనేది ఏర్పడాలిగా. సంకల్పం దేని వల్ల ఏర్పడుతుంది? జ్ఞానం వల్ల ఏర్పడుతుంది. మరి జ్ఞానమే లేదనుకో, నీకు సంకల్పమే లేదు, ప్రయత్నమే లేదు. అదేగా ఈ మైకు. దానికి జ్ఞానమే లేదు, దానికి సంకల్పం లేదు, ప్రయత్నం లేదు, ఊరకబడి ఉంటుంది. దాన్ని నువ్వు వాడుకుంటున్నావు. జ్ఞానమున్న నీవు వాడుకుంటున్నావే గాని జ్ఞానం లేని దానికి పాపం స్పందన లేదు, దానికి ఏమక్కర్లే. అందుకనే ప్రపంచం సాధన చెయ్యదు అని చెప్పడం మేము. అయితే ఇప్పుడు ఏమిటి కండిషన్స్? రెండే. ఒకటి, జ్ఞానం అనేది ఉండాలి, కానీ పరిపూర్ణంగా ఉండకూడదు. పరిపూర్ణంగా ఉంటే పరమాత్మ, జ్ఞానమే లేకపోతే జగత్తు. ఈ రెండు తప్పించున్నాడు జీవుడు. అదే రహస్యం. రెండు తప్పించాడు. ఏమి తప్పించాడు? జడత్వం లేదు, అంటే జ్ఞానము లేకపోవటం అంటూ లేదు, అంతో ఇంతో ఉన్నది మోతాదు. కనుక జగత్తులాగా కూర్చోడానికి లేదు వీడు, ప్రయత్నం చేసి తీరవలసిందే. పోనీ పరమాత్మలాగా జ్ఞానం పరిపూర్ణంగా అది ఉంటే ఇంకే. పరిపూర్ణమైన జ్ఞానం మన దగ్గర ఉంటే ప్రయత్నం దేనికి ఇంకా? కనుక పరమాత్మలాగా పరిపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి, ఇది ప్రపంచంలాగా అసలు లేని వాళ్ళం కాదు కాబట్టి, హాఫ్ నాలెడ్జ్ అని అన్నారే, ఇది డేంజరస్ అని. డేంజరస్ స్పాట్లో ఉన్నది మానవుడే. అదే అండి. కనుకనే మనకు బుద్ధిజీవులు అని పేరు. మానవుడికి బుద్ధిజీవి అని పేరు. అంటే బుద్ధితో బతుకుతున్నాడు, ఇంటెలెక్చువల్ బీయింగ్. జీవుడు అంటే బీయింగ్. ఎలాంటి బీయింగ్ వీడు? ఇంటెలెక్చువల్. ఇంటెలెక్ట్ పనిచేస్తున్నది. ఏమండి, పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ అంతో ఇంతో జ్ఞానం ఉంది కదా. అవి ఎవరు కూడాను అసలు ప్రయత్నం చేయకుండా కేవలం మానవుడికే ఈ బాధ్యత ఎందుకు అప్పచెప్పారండి మీరు అని అడగవచ్చు మీరు. ఏమి చీమా దోమా చేయకూడదు, చెట్లు చేమలు చేయ, వాటికి ప్రాణం ఉన్నదిగా. అంతో ఇంతో జ్ఞానం ఉందండి. ఎక్కడ ప్రాణం ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుందండి. యో వై ప్రాణ స్వా ప్రజ్ఞ, యా వై ప్రజ్ఞా స ప్రాణ అని వేదం. ఎక్కడ ప్రాణం ఉంటే అక్కడ అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది. ఎంత దూరం వాళ్ళు రీసెర్చ్ చేశారా అని. అంతో ఇంతో జ్ఞానం ఉందంటే ప్రాణం కూడా ఉంటుంది అక్కడ. రెండు అవినాభావం అన్నాడు వాడు.
అందుకనే చచ్చేటప్పుడు రెండూ తప్పించుకుపోవడం. ఆ ప్రాణము ఈ జ్ఞానము రెండు వెళ్ళిపోతుంది. అదే సూక్ష్మ శరీరం. దానికి లింగ శరీరం అని కూడా ఒక పేరున్నది. లింగ శరీరం అని ఎందుకన్నారంటే శివలింగం అనే దానికి అర్థం చెప్పేటప్పుడు చెప్పాను, మీరు గుర్తు చేసుకోండి. శివతత్వాన్ని లింగం అంటే ఏది బయట పెడుతుందో అది శివలింగం. లీనం గమయతీతి లింగం. లీనమైన తత్వాన్ని అనగా గుప్తంగా ఉన్న దాన్ని గమయతి బయట పెడుతుంది గనుక ఎంత బాగుందో చూడండి. గుప్తంగా ఉన్న దాన్ని బయట పెట్టే ఇండికేషన్ అది. ఈ ధూమం అగ్నికి లింగం అన్నారు తార్కికులు. తార్కికులు ఇన్ఫరెన్స్ ను విశ్లేషణ చేశారు. ఇండియన్ లాజిక్ బ్రహ్మాండమైనది అది. ఈ ధూమం అంటే ఆ పొగ వస్తున్నదట, అగ్ని కనపడటం లేదట. అగ్నిని ఊహిస్తున్నానన్నాడు. అక్కడ అగ్నిని చూడకపోయినా ఉంది అన్నాడు. ఎలా చెప్పేవారంటే ఇదిగో ఈ పొగే దానికి లింగం అన్నాడు. ఇది తర్క భాష. దీన్ని బట్టి నేను పురాణాల్లో శివలింగం అనే దానికి అర్థం ఏమిట్రా అని అప్పుడు ఊహించాను నేను. నాకు అది పెద్ద సపోర్ట్ అది. అంతేగాక లింగ శరీరం అనేది ఏమిట్రా అని కూడా నాకు అర్థమైంది. లింగం అనంటే లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం ఏమిటి? ఆ సటిల్ బాడీ మనస్సు ప్రాణమే కదా. ఈ మనస్సు ప్రాణమే ఇండికేషన్ అన్నమాట శివతత్వానికి. శివతత్వం అంటే ఏమిటి? ప్రజ్ఞానం ఘనం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? పరిపూర్ణమైనది ఒకటి ఉందని చెప్పడానికి పరిమితమైనటువంటి ఈ సరుకే మూల కారణం. పరిమితమే. మనస్సులో జ్ఞానము పరిమితం, ప్రాణస్పందన పరిమితం. ఎందుకంటే నీ శరీరం వరకే ఉన్నది ఆ ప్రాణం. బాహ్యంగా ఇప్పుడు బాహ్యంగా ఉన్నది కూడా నా ప్రాణం అనుకుంటే బతికిపోతావు. బాహ్యంగా ప్రాణం ఉందిగా, ఆక్సిజన్ లేదు ఎక్కడ పడితే అక్కడ. నువ్వెందుకు బతకటంలే? నువ్వెందుకు చచ్చిపోతున్నావు? అది పీల్చలేక. అది పీల్చడం అంటే ఏంటి? అది నాది అనుకోలేక. ఎంత చిత్రంగా ఉంది ఇది. అది ఓన్ చేయక, అది ఓన్ చేశావనుకో. అది ఓన్ చేయాలంటే శరీరం వదిలేసి అక్కడికి కూడా వెళ్లి అక్కడ కూడా ఆ ఆకాశం కూడా నా శరీరం అనుకొని ఆకాశంలో ఉండే వాయుమండలం అంతా నా ప్రాణం అనుకో. ఇదే విరాట్ పురుషుడని కాన్సీవ్ చేశారన్నమాట పురాణాలలో. విరాట్ పురుషుడు అంటే ఏమిటి అర్థం? కాస్మిక్ పర్సన్. ఆ కాస్మిక్ ఇది మైక్రో. ఇక్కడికే ఆగిపోయావు నువ్వు. అందుకేగా ఈ ప్రయత్నమంతా ఇప్పుడు మనం విరాట్ పురుషుడుగా మారడానికే. ఏది అద్వైత సాధన అంతా ఏమిటనుకుంటున్నారు? ఏమిటి ఏది స్టెప్ బై స్టెప్ వెళ్లేట్టయితే, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ అయ్యేట్టయితే ముందు విరాట్, తర్వాత హిరణ్య గర్భ, తర్వాత ఈశ్వర, తర్వాత పరమాత్మ. అలాగా అయినా వెళ్ళిపో. లేదా ఉన్నట్టుండి అహం బ్రహ్మాస్మి అనుకుని ఈ విరాటు లేదు, ఈ హిరణ్య గర్భుడు లేదు, ఈ స్టేజెస్ ఎందుకండి? మాకు 3 year డిగ్రీ కోర్స్ అక్కలే. ఒక్కసారి ఓపెన్ యూనివర్సిటీ కూర్చుంటామండి, పరీక్ష రాసి పాస్ అయిపోతాం. మమ్మల్ని ఎవడండి అటకాయించేది? అయితే నీకు అంత కెపాసిటీ ఉంటే అఫ్ కోర్స్ యు ఆర్ వెల్కమ్ అని అంటుండే యూనివర్సిటీ వాళ్ళు. అలాగే ఎంతమంది పాస్ అవులా? అలాగే ఇదంతా అక్కర్లేదు. అహం బ్రహ్మాస్మి అది మహావాక్యం. కనుక ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇప్పుడేం చెప్పాను? ఆ లింగ శరీరం ఉన్నది చూడండి. మనస్సు ప్రాణము. ప్రాణం ఎక్కడుంటే మనస్సు ఎక్కడ, మనస్సు ఎక్కడుంటే ప్రాణం ఎక్కడ అని చెప్పాను కదా. ఇది ఈ చరాచర ప్రపంచంలో మానవుడికే ఉన్నది, మరి దేనికి లేదు అని మీరు అంటున్నారే. జంతువులకు ప్రాణము మనస్సు లేదా? పక్షులకు ప్రాణము మనస్సు లేదా అని మీరు క్వశ్చన్ చేస్తే అవి సాధన చేయాలిగా. నువ్వెక్కడ ప్రాణము మనస్సు ఉంటే అక్కడ సాధన చేయాలి. అంటే మనస్సులోనేమో సంకల్పం కలగాలి సాధన చేద్దామని, ప్రాణమేమో సహకరించాలి. సాధన చెయ్యడం అంటున్నాగా, ఆ చెయ్యటం ప్రాణానికి అపజెప్పు. చేద్దామని అనుకోవటం అని అంటున్నావుగా, అనుకోవటం మనస్సు. ఇప్పుడు మనం కూడా లోకంలో ఒకటి అనుకొని ఒక పని చేస్తాం, ఒకటి అనుకుంటాం ఒక పని చేస్తాం. అనుకోవడమే పని కాదు, పని అనుకోకుండా చెయ్యవు. అసలు ఫండమెంటల్ మర్చిపోతున్నాం మనం. అందువల్లనే అద్వైత సాధన ఎప్పుడూ చేయలేకపోతూ ఉన్నాం. ఏం కారణం అంటే అస్సలు డయాగ్నోసిస్ ప్రాపర్ గా చెయ్యటం లేదండి. మందేమిస్తావయ్యా? మంది ఇచ్చినా అది పనిచేయదయ్యా. ఒకదానికోటి ఇస్తే ఎట్లాగండి? అందుకే ద్వైత రోగానికి అద్వైతమే మందు. ఒక్కటే మాట.
ఆ, ద్వైతానికి ద్వైతమే మందైతే కుదరదు. అదే కర్మకాండ, ఉపాసనాకాండ, యోగాభ్యాసాలు. ద్వైతానికి ద్వైతం, ద్వైతానికి ద్వైతం మందు కాదు. ద్వైతానికి అద్వైతమే ఉంది. తర్వాత చెప్పబోతా ఇంకొక క్షణంలో. అయితే ఆ పశుపక్ష్యాదులన్నీ కూడా సాధన చెయ్యాలి కదా అంటే ఒక్కటే మాట అన్నారు, పశుపక్ష్యాదులకు అధికారం లేదన్న. అధికారం అనే పేరు, అది టెక్నికల్ వర్డ్. అధికారం అంటే యోగ్యత. వాటికి ఆ కాంపిటెన్సీ లేదు, చెయ్యలేవు. నువ్వు చెయ్యమని చెప్పినా చేత కాదు. ఏం కారణం? వృత్తి జ్ఞానం తక్కువ, వాసనా జ్ఞానం ఎక్కువ. ఆ వృత్తి జ్ఞానం కూడా అన్నపానాలు సంపాదించుకుండేంత వరకే పనిచేస్తాయి. పాపం జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాదులకు వాటి ఆహారం సంపాదించుకోవడంతోనే వాటి జీవితం ఖర్చు అయిపోతున్నది. పాపం గాలి పీల్చటాలు, నిద్రపోవటాలు, ఒకదాంతో ఏదో మాట్లాడుకుంటాయి. వాటి భాషలో అవి మాట్లాడుతూనే ఉంటాయి. పాపం అదొక లాంగ్వేజ్, అది సైలెంట్. మనకు దాని అర్థం తెలియదు గాని ఆ కుక్కలు, నక్కలు వాటి దుంపదగా అవి అరుస్తూ ఉన్నాయనంటే వాటికి ఒక ఏదో సంకేతం ఉంటుంది. లేకపోతే కరెస్పాండెన్స్ లేదు ఒక కుక్కకు ఇంకో కుక్కకు. చాలా తమాషగా ఉంటుంది. అది ఇన్స్టింక్ట్ తో నడుస్తుంటుంది వ్యవహారం. ఆకలైంది తింటుంది, ఎక్కడో పోయి నీళ్లు తాగుతుంది, నిద్ర వచ్చింది పడి నిద్రపోతుంది. అంతా ఏంటంటే సోమ్నాంబులిజం అనే ఒక రోగం ఉన్నది, నిద్రలో నడిచిపోవడం. అప్పుడు జంతువులతో సమానమే మానవులు కూడా. నడిచిపోతుంటాడు, ఎక్కడికి పోతుంటాడు వాడికే తెలియదు. మళ్లీ వచ్చి పడుకుంటాడు. ఆ చిత్రం చూడండి, రెగ్యులర్ గా ఉంటుంది. వెళ్ళిపోయి పడుకుంటాడు, మళ్లీ వస్తాడు. తెల్లవారిన తర్వాత ఏం చేసేవరా, నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళావే, ఏమి నేను ఎక్కడికి వెళ్ళాను, నేను పడుకునే ఉన్నాను, ఏమిటి నీకు మతిపోయిందా ఏమిటి, నేను ఎక్కడికి వెళ్ళేది ఏంటి, నిద్రలో ఎక్కడిపోతాడు, నిద్రలోనే నడిచిపోయావురా, అబ్బా నువ్వు నడిచిపోయావేమో నేను పోలేదంటాడు. అదే వాడికి అది కూడా గుర్తుండదు. అట్లాగా వాటి జీవితం అలా జరిగిపోతున్నది. అధేతరేషాం పశూనాం అశనాయా పిపాసే అభివిజ్ఞానం. తైత్రీయ సంహిత అని ఒకటున్నది, దానిలో వర్ణిస్తున్నాడు. పురుష ఏ భావిస్తరామాత్మ, ఆ ఆత్మ అనేది మానవుడి శరీరంలోనే ఆవిస్తరాం ప్రకటమైంది, ఇంకా ఎక్కడా సృష్టిలో అవలేదు. చాలా అద్భుతంగా చెప్పారులేండి. అంచేత ఇప్పుడు ఇంతకు చెప్పవచ్చేది ఏమిటంటే, జ్ఞానము పరిపూర్ణంగా ఉన్నా సాధన చేయనక్కర్లా, జ్ఞానం అసలు లేకపోయినా సాధన చెయ్యలేవు. జ్ఞానము అంతో ఇంతో దగ్గర పెట్టుకుని అది పరిమితమైన జ్ఞానమై అలాంటి దశలోనే నువ్వు సాధన చేస్తావు. అలాంటి దశలో కూడా వాసనా జ్ఞానం ఉన్నా చేయలేవు. అదే ఇప్పుడు చెప్పవచ్చేది. అయితే ఏది ఉండాలి? వృత్తి జ్ఞానం ఉండాలి, యాక్టివ్గా ఉండాలి జ్ఞానం. ప్యాసివ్గా డార్మెంట్ పడిపోతే ఏం లాభం లేదు. ఇప్పుడు జంతువులు వాసనా జ్ఞానంతో పోతుంది. మనం సుషుప్తిలో చేయగలవా చెప్పు? నువ్వు సుషుప్తిలో సాధన చేయగలవా? నీకు సంకల్పం ఉందా? స్వప్నంలో వృత్తి ఉన్నది గాని అది వాసనతో సమానమే. ఆ వృత్తి ఎంతవరకు పరిమితం అంటే ఎవరో చూపితే చూచేంతవరకే పరిమితం. నీపాటికి నువ్వు సంకల్పించి తయారు చేసుకుని చూడడం కాదు. అసలు సంకల్పమే లేదు సుషుప్తిలో. ఉంది సంకల్పం, కానీ ఎవరో నీకు చూపితే, ఒక గారడీవాడు గారడీ చూపితే నువ్వు చూస్తావు చూడు, నువ్వు తయారు చేసుకున్నది కాదది. అలాగే స్వప్నం ఎవడో గారడీవాడు నీకు చూపాడు. ఏ రోజు ఏ స్వప్నం వస్తుందో ముందుగా ప్లాన్ వేసి ఫలానా స్వప్నమే నేను చూడాలని నువ్వు సృష్టించుకొని చూద్దాం చేతనైతే. అందుకే అదే పరప్రకాశం అన్నది, స్వతఃప్రకాశం కాదు. అది ఎవడో చూపితే నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఆ రెండూ బలాదు రోల్డ్ అవుట్. ఏవి? స్వప్నం, సుషుప్తి నీ సాధనకు పనికిరావు. ఎంత దూరం ఉందో చూడండి, పర్సంటేజ్ తగ్గిపోతున్నది. మనకు టైం లేదు. మనకు టైం ఏది? జాగ్రత్త అవస్థ ఒక్కటే. 24 గంటల్లో నేవో ఈ ఇంద్రియాలతో, ఈ మనోవృత్తులతో చూస్తున్నావే ప్రపంచాన్ని, అప్పుడే నీకు సాధన చేసేటువంటి అవకాశం. ఇప్పుడు ఏమైంది? మానవుడొక్కడే అధికారి అని తేలిపు. అధికారి అనంటే మాత్రం ఎప్పుడు బోల్తాపడకండి. యోగ్యత ఉన్నవాడు వాడు ఒకడే, వాడే ఫిట్ అని. అధికారి అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ వాడికి ఎవరికి ఇవ్వకూడదు. ఎప్పుడు చేసినా ఏం చేసినా సరే. అయితే
సాధకుడెవడో తెలిసిపోయి. ఈ సాధకుడు దేంతో చెయ్యాలి సాధన, దేన్ని గురించి చెయ్యాలి, దేన్ని గురించి చెయ్యాలి, దేంతో చెయ్యాలి చెబుతాను వినండి. వీడు మనస్సుతోనే చెయ్యాలి, మరి దేంతో కాదు. వీడి దగ్గర ఏముంది, వీడి దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది? ఎక్విప్మెంటా 3 ఉన్నాయి. ఆ 3 మనో వాక్ కాయాలు. మనస్సు, వాక్కు, కాయం, త్రికరణాలు. నువ్వు ఒక ప్రయత్నం చేయడానికి కరణం కావాలి. ప్రయత్నం ఒక కార్యం, దానికి కరణం లేకపోతే ఇలా నువ్వు కర్తవు. నీకు కరణం ఏమిటి? కరణం అంటే సాధనం, ఉపకరణం అన్నమాట. ఏమిటి ఆ ఉపకరణాలు? 3 ఉన్నాయి నీ దగ్గర. ఇంకా 4వది నువ్వు ఆశించినా దొరకవు ఎక్కడ. ఆ 3 ఒకటి శరీరం. ఇది లేకపోతే ఏం చేయలేవు. శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు. మొదటి కరణం ఇదట. 2వది వాక్కు, నోరు పెట్టుకొని బతుకుతున్నావు. 3వది మనస్సు. ఈ 3 లాగేశామంటే నీవు ఇంకా హెల్ప్లెస్, హోప్లెస్, ఇంకేం చేయలేవు. ఇటు లోకానుభవము సంపాదించలేవు. అదే బ్రహ్మానుభవం దేవుడెరుకో. ఈ లోకానికి పనికిరావు, ఆ లోకానికి పనికిరావు, దేనికి పనికిరావు. సరే, ఈ 3 కూడా శరీరం, మనస్సు, ప్రాణము, అదే వాక్కు, ఇవన్నీ లోకానుభవానికి కావాలి. బాగా విను, లోకానుభవానికి 3 కావాలి. లోకంలో ఏ పని చేయడానికి కూడా ఈ 3 లేకపోతే చేయలేవు. ఒక మనసు ఉంటే చాలు, నేను మాట్లాడనక్కర్లేదు ఎవరితో మాట్లాడకపోతే ఎట్లాగా? వాళ్ళ వల్ల పనులు ఎలా జరుగుతాయి? నాకు శరీరం అక్కర్లేకపోతే ఎలాగా? నువ్వు నడిచిపోవాలి ఎక్కడికైనా, ఎవరితోనైనా మాట్లాడాలా, ఏ పనైనా సాధించాలా. ఇదంతా 3 కరణాలు, త్రికరణాలు ఉండాలి. ఆఖరకు ఇహమే గాక పరానికి కూడా ఉండాలి. ఆ పరమేమిటి? ధర్మపురుషార్థం. అర్ధకామాలేమో ఇహం, ధర్మమేమో పరం. ఇహ పరాలు. చర ఇహాముత్ర ఫల భోగ. ఇహ అముత్ర ఫలాన్ని అనుభవించడానికి నీకు సామగ్రి ఉండాలి. ఆ సామగ్రి ఇహంలోనూ శరీరము, మనస్సు, ప్రాణం ఉండాలి. పరాన్ని సాధించటానికి ఈ 3 ఉండాలి. కనుకనే నువ్వు యజ్ఞయాగాదులు చేయడానికి నీకు శరీరం ఉండాలి, చేతులుండాలి, కాళ్ళుండాలి, కళ్ళుండాలి, అన్నీ ఉండాలి, ప్రాణం ఉండాలి, మనస్సు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. చూచారా? జపం చేయడానికి 3 ఉండక్కర్లే, తపస్సు చేయడానికి ఉండక్కర్లే, ధర్మకార్యాలు చేయడానికి ఉండక్కర్లే, యాత్రలు సాత్రలు చేయడానికి అంతా ఉండక. ఆలోచించుకో. ఇటు ఐహికమైన అర్ధకామాలకు గాని, ఆముష్మికమైన ధర్మపురుషార్థానికి గాని, ఈ 3 కూడా ఈ 3 కరణాలు ఉపయోగపడవలసిందే, లేకపోతే ఫలితం ఆశించలేవు. అర్థమైంది కదా? అదే త్రికరణ శుద్ధి. కనుకనే ధర్మార్థకామాలు 3 కలిసి ఒక వర్గం అన్నారు. చూచారా? ధర్మం ఆముష్మికమైనా కూడా ఈ ఐహికమైనటువంటి అర్ధకామాలతో జత చేసి త్రివర్గం. త్రివర్గం అంటే 3 మరాఠీల ముఠ. ఇదొక ముఠ. వర్గం అంటే ముఠ అనుకో. ఒక్క మోక్ష పురుషార్థాన్ని ఏం చేశారో తెలుసా? వర్గంలో జమకట్టలే, అపవర్గం అన్నారు. నేను చాలాసార్లు చెప్పా మీకు. వర్గం అంటే ముఠ, అప్ప అంటే పక్కకు తొలగింది, ముఠ లేదు దానికి. దాంతో కలవదు, చేతులు కలపదు. మీకు నాకు సంబంధాన్ని అది బాగుంటుంది. ఈ 3 ప్రవృత్తి అని పేరు పెట్టారు, దానికి నివృత్తి అని పేరు పెట్టారు. కఠోపనిషత్తు అయితే ఇది ప్రేయస్సు అన్నది, దాన్ని ఏమన్నది? శ్రేయస్సు అన్నది. మీకు అంత ఉపనిషత్తులన్నీ డికోడ్ అయిపోతాయి. నీకు ప్రేయస్సు కావాలా, శ్రేయస్సు కావాలని అడిగాడు ఆ కుర్రవాడిని యమధర్మరాజు. నాకెందుకంటే ఈ ప్రేయస్సు అన్నాడు వీడు. వాడు టెంప్ట్ చేశాడు వీడిని. నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, అదంతా అంటే నీకు ఇష్టమైనదే గాని మేలైనది కాదు. హితం వేరు, ప్రియం వేరు. నీకు ప్రియమైన హితం కాకపోవచ్చు, హితమైన ప్రియం కాకపోవచ్చు. కనుక ఈ త్రివర్గంలో దమ కట్టేశారు. పోతే ఇప్పుడు మనకు కావలసిన పురుషార్థం ఏమిటి? నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావు? సామాన్య జ్ఞానాన్ని సొంతం చేసుకుందాం అనుకుంటున్నా. ఇదేంటి అసలు విషయం? సైంటిఫిక్ గా చెబితే నాలెడ్జిని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటర్మీడియట్తో ఆగదలుచుకోలేదు, అది ఇన్కంప్లీట్. ఆ ఎడ్యుకేషన్ బిఏతో ఆగదలుచుకోలేదు, అది ఇన్కంప్లీటే. ఎంఏ వరకు చదవాలి, అది ఇన్కంప్లీటే. రీసెర్చ్ చేసి పిహెచ్డి సంపాదిస్తా, అది కంప్లీట్.
అప్పటికి ఎడ్యుకేషన్ కంప్లీటెడ్. అలాగే ఏ ఇంటర్తోనో ఏ 10th క్లాస్తోనో సాధించుకుంటే అది ఇన్కంప్లీట్. అది మన బతుకు. ఇప్పుడు 10th క్లాస్ బతుకులు బతుకుతున్నాం. మాస్టర్ అవలే, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్. ఏది మాస్టరీ ఉంటే ఈశ్వరుడు అంటే మాస్టర్ అన్నారు. నువ్వు జీవుడివే. ఓహో, ఇదే అండి విషయం. అవును, ఇదే జ్ఞానం. అసలు లేకపోలేదు, ఉంది. అది విశేష జ్ఞానం. నా దగ్గర నీ దగ్గర ఉన్న జ్ఞానం విశేష జ్ఞానం, వృత్తి జ్ఞానం. ఇంకో పేరు పెట్టాం, పరిమిత జ్ఞానం. పరిమితం అన్నప్పుడే నువ్వు భయపడాలా? సమస్యకు పరిష్కారం లేదు కనుక ఈ పరిమితాన్ని ఏం చెయ్యాలి? పరిపూర్ణం చేసుకోవాలి. పరిమితాన్ని పరిపూర్ణం చేసుకోవటానికే ఏ ప్రయత్నమైనా అసలు. ఇప్పుడు లోకంలో కూడా చూడండి, ఇది ఎంత అప్లై అవుతుందో. నీ దగ్గర 10 రూపాయలున్నాయి, దాంతోనే జరుగుతుందా? జరుగుబాటు అవుతుందా? 100 కావాలి, 100తోనే జరుగుబాటు అవుతుందా? 1000 కావాలి, 1000తోనేనా? 10,000 కావాలి. అబ్బా, 10,000 ఏ మూలకండి? ఎంత కావాలి? 1,00,000 కావాలండి. 1,00,000తో జీవితం గడుస్తుందా? ఓ 10 లక్షలైనా ఉండాలండి. ఎంత ఉంటే బాగుంది? 1 కోటి రూపాయలుంటే ఇక నాకేం అక్కర్లేదండి అంటుండే. అంటే ఓవర్ అండ్ అబౌవ్ ఉండాలి. అప్పుడు అవసరాలకు పనికొస్తుంది డబ్బు. అర్థమైంది కదా? కనుక ఎప్పుడూ కూడా మానవుడి దృష్టి తాను పరిమితంగా ఉండడం ఇష్టం లేదు, పరిపూర్ణమవుదామని ప్రయత్నం. ఇప్పుడు లోకంలో ఏ సూత్రమో అధ్యాత్మ రంగంలో కూడా అదే సూత్రం బాబు. నీకిప్పుడు ఏముంది? పరిమితమైన జ్ఞానం. నువ్వేం చెయ్యాలి మరి? పరిపూర్ణం చేసుకోవాలి. ఆ పరిపూర్ణ జ్ఞానం అనేది ఉందా? ఉంది. నిన్ననే చెప్పాం కదా, అది లేకపోతే ఇది లేదని. పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే పరిమితమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసలు? అక్కడ సముద్రం లేకపోతే అల ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ అల ఏం చెయ్యాలి? సముద్రం అయిపోవాలి. అది అహం బ్రహ్మాస్మి. ఈ వృత్తి జ్ఞానం అఖండ జ్ఞానంగా మారాలి. ఇంకా దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంకా సాధన అక్కడికి సమాప్తమై సిద్ధి అవుతుంది. అది సిద్ధి అంటారు దాన్ని. అంటే అకాంప్లిష్మెంట్. అక్కడికి అయిపోయి. ఆహో, అంటే చెయ్యవలసినది నీ మనస్సు, పొందవలసినది మనస్సుకు అతీతమైన ఆత్మ చైతన్య స్ఫూర్తి. సరే, బాగా. ఇప్పుడు నీ ప్రయత్నం కష్టమా సులభమా చెప్పు అడుగుతున్నారు. నీ ప్రయత్నం అతి సులభం. ఏం చేతనంటే నీకు అంతో ఇంతో జ్ఞానం ఉన్నది కాబట్టి, మూలధనం క్యాపిటల్ ఉన్నది. నీకు నువ్వు వ్యాపారం చేయవచ్చు. అసలు క్యాపిటలే లేనివాడు వ్యాపారం ఏం చేస్తాడు? కాబట్టి నీకు క్యాపిటల్ ఏముంది అంటే జ్ఞానం ఉంది. అది పెట్టుబడి పెట్టు. ఇదొక వ్యాపారం. ఇది సూఫీలు ఇలాగే చెప్పారు. పెట్టుబడి పెట్టమన్నాడు. ఒరే, నా దగ్గర ఏముందిరా? ఉందిరా, నీ దగ్గర జ్ఞానం లేదు. ఉంది. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయి. అంతకంతకు లాభాలు చేయి. లాభాలే. సరే, ఆ జ్ఞానం పెట్టుబడి పెడతాం, బాగానే ఉంది. వ్యాపారం ఎలా చేయాలి చెబుతాం. శరీరంతో చేయమంటావా? బాగా విను పాయింట్. వాక్కుతో చేయమంటావా? మనస్సుతో చేయమంటావా? 3 ఉన్నాయి మా దగ్గర. మరి శరీరం పనికిరాదు మాకు. మా వ్యాపారానికి శరీరంతో సంబంధం లేదు. అద్వైత వేదాంత అంటున్నాడు. నువ్వు బ్రహ్మానుభవం పొందాలని కదా నీ ప్రయత్నమంతా. అక్కడ శరీరం పనికిరాదంటే తోసిపారేయమని కాదు, ఆత్మహత్య చేసుకోమని కాదు అర్థం. దాంతో నీకు ప్రయోజనం లేదు, అది అట్లా ఉంచు. దానికి పని పెట్టాం. 2, వాక్కుతోనండి. వాక్కు కూడా అక్కర్లేదు. మరి ఏమిటండి? ఒక్కటే ఉంది, అది మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బంధ మోక్షయో, ఇటు బంధానికి గాని అటు మోక్షానికి గాని అంటున్నాడు. దానికి పనికొచ్చేది మనస్సు ఒక్కటే, ఇంకేది కాదు. సరే, ఆ మనస్సులో కూడా ఇంకా మేడీజీ చేశారు పెద్దలు. ఏమిటి ఆ మేడీజీ అంటే, కర్మకాండ, ఉపాసనాకాండ, యోగాభ్యాసాలు తోసిపారేసి ఒక్కటే చెప్పారు. 100లో 99 సవికల్ప వృత్తులైతే ఒకే ఒకటి ఉన్నది నిర్వికల్ప వృత్తి. బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి, అఖండాకార వృత్తి. ఏ పేరైనా పెట్టు, భర్గోదేవస్య ధీమహి. అది ఒక్కటే ఉన్నది వృత్తి. ఇంకా మిగతా వృత్తులు కూడా పనికిరావు. ధియో యో నః ప్రచోదయ.
గాయత్రికి అర్థం చూసుకో. అంటే శరీరం పనికిరాదు మా సాధనకు, బ్రహ్మ సాధనకు శరీరము పనికిరాదు. 2 వాక్కు పనికిరాదు. 3 మనసు ఒక్కటే. అయితే ఆ మనస్సులో కూడా 99 పనికిరావు ఆలోచనలు. ఎక్కడికి పట్టుకొచ్చాడో చూడు, నిన్ను అంచు మీదికి పట్టుకొచ్చాడు. ఈ ఒక్కటి మేము రికమెండ్ చేసే ఒక్క ఆలోచనే పెట్టుకో, ఇంకా ఏది అక్కర్లేదు. వచ్చి ఒళ్ళో పడుతుందా బ్రహ్మం. ఏం చేతనండి? ఎంత గ్యారంటీ ఇస్తున్నారు? ఎందుక? అమ్మవారు చెప్పింది గుర్తు రాలేదా నీకు? త్రిపుర రహస్యం చదివే వచ్చావా కమలీవాలా దగ్గరికి? లేక నీ పాటికి నువ్వు ఏది చూడకుండా వచ్చావా? చూసే వచ్చావండి. గుర్తుందా? ఒక్కటి గుర్తు చేయమంటావా? ఏ అనుభవమైనా కలగాలంటే 2 ఉండాలన్నది ఆవిడ. బ్రహ్మానుభవానికి మాత్రం 2 అక్కర్లేదండి. రెండింటిలో ఒకటి లేకపోయినా ఒక్కటుంటే చాలన్నది. అద్భుతం అండి. ఏమిటమ్మా 2 అని అడిగితే, పరావృత్తి. బాగా గుర్తొస్తున్నదా? పరావృత్తి, ఆభిముఖ్యం. ఈ మాటలు ఇంటికి వెళ్లి త్రిపుర రహస్యం నోట్స్ చూసుకోండి. పరావృత్తి, ఆభిముఖ్యం చెప్తా, అప్లై చేస్తా. ఇప్పుడు ఈ మైకును చూడాలి నేను ఇప్పుడు ఆ మైకును చూడాలంటే మీ ముఖాలు చూస్తూ ఉంటే మైక్ కనపడదు, పుస్తకం చదువుతూ ఉంటే మైక్ కనపడదు, అటు ఇటు చూస్తుంటే మైక్ కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? అటువైపు చూడకుండా, ఇంకా ఏదీ చూడకుండా. అది పరావృత్తి అట. అంటే టర్న్ అయిపో, వాటిలో నుంచి యువతలిగిరా. అది పరావృత్తి అంటే. మిగతావేవి చూడకూడదు, ఒక కండిషన్. తర్వాతనండి, ఈ మైకు చూడకుండా పోకూడదు, చూడాలి. వాటిని చూస్తే తప్పు, దీన్ని చూడకుంటే తప్పు. అప్పటికి 2 కండిషన్లు ఏమిటంటే, ఇంకా ఏవీ చూడకూడదు, 99 మీద దృష్టి పడకూడదు. నీవు ఏది చూడదలుచుకున్నావో దాని మీద దృష్టి పెట్టాలి. 2 ప్రయత్నాలున్నాయన్నది అమ్మవారు. ఎంత సైంటిస్టో ఆవిడ. అబ్బో, అద్భుతంగా చెప్పింది. సైకలాజికల్ పాయింట్ ఇది. లోకానుభవానికి ఏంటి ఎక్కడున్నారు? అర్థం కామం ఏదైనా సరే, ధర్మ పురుషార్థమైనా సరే, ఒక యజ్ఞమో యాగమో చేస్తూ ఉంటే ఇంకా దేని మీద మనసు ఉండకూడదు, దాని మీదనే ఉండాలి. ఇంకా ఏది కాదు ఇది, అది కాదు ఇది, అది కాదు ఇది. ఒక యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ మనసు రకరకాలుగా పోకూడదు, చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. ఏకతత్వాభ్యాసం. నువ్వేంత దూరం పో, ఇదే గోర. ఒక్కటే ఉన్నదన్నదావిడ. ఏమిటది? ఆత్మానుభవం. దానికేమిటమ్మా కండిషన్? ఒకటి అక్కర్లేదు, ఒకటి ఉంటే చాలన్న. ఒకటి అక్కర్లేదంటే ఏమిటి? ఒకటి అక్కర్లేదేమిటి? ఒకటి ఉండాలేమిటి? ఒకటి చెయ్యాలి, ఒకటి చెయ్యనక్కర్లేదు అంటున్నది ఆవిడ. ఉండు. దేని మీద దృష్టి పెట్టకూడనంతవరకు కరెక్ట్. పరావృత్తి ఉంటే చాలట, ఆభిముఖ్యం అవసరం లేదు. నువ్వు పెట్టాలంటున్నావు, అది అవసరం లేదంటున్నది ఆవిడ. 99 మీద నుంచి నీ మనస్సు తొలగితే చాలు. ఇప్పుడు ఆ మనస్సు ఎక్కడుందో తెలుసా? బ్రహ్మమే అయ్యున్నది. అద్భుతం. అది ఆత్మే. ఇంకా అందుకనే ఉపనిషత్తుల మెథడ్ ఇప్పుడు నేతి నేతి. అదక్కర్లేదు, అదక్కర్లేదు, అదక్కర్లేదని దోసేస్తే ఏది ఉందో అది నువ్వే. ఇప్పుడు ఒక మాట, ఈ హాల్లో నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తా. ఈ హాల్లో మనకు ఖాళీ కనపడటంలా. ఇప్పట్లో కనపడ్డా కొంచెం కనపడుతుంది. ఈ హాల్లో ఎంత ఖాళీ ఉందో అంతా నువ్వు చూడాలనంటే ఖాళీని సృష్టించటమా, ఖాళీలో ఉన్న పదార్థాలు పక్కకు తొలగిపోవటం? ఈ పదార్థాలన్నీ తొలగిపోతే చాలు, ఇంకా ఖాళీని ఎవడూ సృష్టించనక్కర్లేదు. నువ్వు ఉన్నది ఎక్కడా అని అడిగితే నేను ఖాళీలోనే ఉన్నానని గట్టిగా చెప్పవచ్చు. అంటే ఆభిముఖ్యం అక్కర్లేదన్నది. ఆభిముఖ్యం అంటే దానికి అభిముఖంగా ఉండనక్కర్లేదట. అని ఉన్నా లేకపోయినా అక్కడే ఉన్నావు నువ్వు. మరి దీనికి ఆభిముఖ్యం తగ్గించుకో ముందు.
ఇక్కడ కూర్చొని కూడా వాటి మీద వీటి మీద నీ మనసు పోయిందో పోవలసిన దాని మీద మనసు పోదు. చూశారా? అందుకని ఆత్మస్వరూపం ఎలాంటిదంటే ఇవన్నీ భర్తీ అయినప్పుడు ఉంది, అది ఇవి ఖాళీ అయినప్పుడు ఉంది. అది సిద్ధం, సాధ్యం కాదు. అది అర్థం. సిద్ధం అనంటే ఆల్రెడీ దేర్, ఆల్రెడీ అవైలబుల్, ప్రెజెంట్. ఇంకా దాని ఒకప్పుడు యాబ్సెంట్ అయ్యి నువ్వు చూసినప్పుడు ప్రెజెంట్ అవ్వడం కాదు. అది ఎప్పుడు ఎవర్ ప్రెజెంట్, ఆమ్నీ ప్రెజెంట్. బాగుందో? ఇప్పుడు నీ ప్రయత్నం ఏమిటి? ఇప్పుడు చెప్పు. శరీరం అక్కర్లేదన్నాడు, వాక్ అక్కర్లేదన్నాడు, మనస్సులో 99 ఆలోచనలు అక్కర్లేదన్నాడు. ఒక ఆలోచన ఉంటే చాలు అని కన్సెషన్ ఇస్తే ఎంత కన్సెషన్ ఇచ్చాడో చూడండి అద్వైత వేదాంతి సాధకుడికి. ఇంతకంటే ఎవడైనా ఇవ్వగలడా? ఒక్కటుంటే చాలన్నప్పుడు ఎంత దర్జా మనకు. కనుకనే అతి సులభం ఏదైనా ఉందంటే అద్వైత సాధనే అతి సులభం. ఈ మాట ఎవరన్నారు? నేను చెప్పానుగా, ఆయన గారే ఈయన గారితో ముచ్చటించాడని. భగవానుడే అన్నాడు. ఏమని? రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఎప్పుడూ చెబుతుంటా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇది ఎందుకో నాకు కొరడాదీశను కొట్టినట్టుంటుంది. ఇంకా ఏమిటి బేహోదాగా బతుకుతున్నావు? నేను ఇంత హామీ ఇస్తే కూడా నన్ను లెక్క చేయటం లేదు నువ్వు. నేను చెప్పాను వచ్చి మందు పుచ్చుకోమని. రెడీగా ఉన్నా, ఒక్క పైసా ఫీజు తీసుకోను నేను. నీ మీద ఎంతో అనుగ్రహంతో నువ్వు ఉచితంగా నేను చికిత్స చేస్తూ ఉన్నా. నువ్వు దానికి కూడా నువ్వు బద్దకించావంటే నువ్వేం పేషెంటురా అని అడుగుతున్నట్టున్నది పరమాత్మ. ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఏమిటనుకుంటున్నావు నువ్వు? ఆత్మే. అయితే నాకు అలాగా అదే నీకు పరావృత్తి లేదని చెప్పడం అంటే అనాత్మ నుంచి నీ మనస్సు తొలగటంలే. తొలగితే చాలు, ఉన్నదంతా ఆత్మే. ఇంకా ఆత్మను గురించి నువ్వు ఎలాగే దాన్ని పట్టుకోవడం చేయడం. ఆ పట్టుకోవటం అని అన్నావంటే పొరపాటు పడుతున్నావు. అది సాధన, ఇది సిద్ధం. సిద్ధాన్ని సాధ్యంగా భావిస్తున్నావు నువ్వు. నువ్వు బీయింగ్ ను బికమింగ్ అనుకుంటున్నావు. అందువల్ల నీ మైండ్ బికమ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నది. గొప్ప సైంటిస్ట్ కూర్చొని వినాలి ఈ మాట. ప్రతి సైన్స్ బికమింగే. మాకు బీయింగే బికమింగ్. ఎందువల్ల? పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు ఏం బికమ్ అవుతావు? నీ మొగం, నీ మనస్సు ఏమవుతుంది? అవ్వడానికి ప్రయత్నించిందంటే అక్కడ పరమాత్మ లేడా? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నేను ఆకాశం అవడానికి నేను ప్రయత్నించాను అనుకోండి, నాకంటే బేవకూఫు లేడు. ఏం చేత? నా చుట్టూ ఉన్నది ఆకాశమే, నా నెత్తిన ఉన్నది ఆకాశమే, నా కింద ఉన్నది ఆకాశమే. అంతేకాదు, నా లోపలంతా ఆకాశం. ఆ మాట అనుకోవటమే సాధన. అప్పుడు సిద్ధం అయ్యా నేను. ఆకాశం నాకు సిద్ధించింది. నేను ఆకాశస్వరూప, అహం ఆకాశోస్మి అంతర్బహిష్ట ఆకాశ ఏవాహం అనుకో. ఆ అనుకునేసరికి అదే సాధన. కనుక మాకు సాధన శరీరంతో చేసేది కాదనడం. జస్ట్ రియలైజేషన్, అండర్స్టాండింగ్, ఫుల్ అండర్స్టాండింగే మాకు సాధన. శరీరంతో చేస్తావా అండర్స్టాండింగ్? నోటితో చేస్తావా అండర్స్టాండింగ్? అంటే అర్థం తెలుసా? అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవటానికి శరీరం పనికొస్తుందా నీకు? కాలు చెయ్యి దేన్నైనా అర్థం చేసుకుంటుందా? ఆ మాత్రం తెలివిలే నీకు? లోకానుభవానికే కాళ్ళు చేతులు పనికిరావు అర్థం చేసుకోవడానికి. నోరు పనికిరాదు, మనస్సే కదా అర్థం చేసుకునేది. ఏదైనా లోకంలో విషయమైనా చెప్పు నాకు. నీ సంగతే నీకు అర్థం కాకుండా కూర్చున్నావేమయ్యా పిచ్చివాడా? లౌకిక విషయాలే నీవు శరీరము మాటతో ఏది సార్ దేంతో? మనస్సుతో అర్థం చేసుకోవాలి ఏదైనా సరే. ఇక్కడ మనస్సే తప్ప మరేం అక్కర్లేదు. ఆ మనస్సు కూడా 99 అక్కర్లేదంటున్నావు. మేము ఎంత కన్సెషన్ ఇస్తే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇప్పుడు ఏమిటి? సిద్ధమైన పదార్థానికి, బాగా వినండి, ఇది రూల్. సిద్ధమైన పదార్థానికి ఇంకా ఏ హంగులక్కర్లే, ఏ రంగులక్కర్లే, ఏ ఉపాధులతో మీకు ప్రమేయం లేదు. ఒక్కటే ఉపాధిది మనస్సు. ఆ మనస్సు కూడా విజాతీయ భావాలు పనికిరావక్కడ. సజాతీయమైన భావంతోనే ఉంటే చాలు, ఉంటే చాలు. అప్పుడు ఏమిటా సజాతీయమైన భావం? బ్రహ్మాకార వృత్తి.
ఇప్పుడు ఆకాశం సిద్ధం, దాన్ని అందుకోవాలనంటే ఏం కావాలి నీకు? న్యూయార్క్ సిద్ధం కాదు, సాధ్యం. నువ్వు ఇక్కడి నుంచి ప్రయత్నం చేసి అక్కడికి పోవాలి. ఆకాశానికి ప్రయత్నం అక్కర్లే. ఆకాశానికి కాదు, ఆకాశాన్ని గ్రహించడానికి నీకేం ప్రయత్నం? అమెరికా వెళ్లి ఆకాశాన్ని చూడాలా? చంద్రమండలానికి వెళ్లి ఆకాశాన్ని చూడాలా? అది ప్రయత్నం అంటే. ఆ పిచ్చి ప్రయత్నాలు అక్కర్లే. చంద్రమండలానికి ప్రయత్నం కావాలి అక్కడికి వెళ్లాలంటే. నాకు చంద్రమండలం అక్కర్లేదయ్యా, ఏం కావాలయ్యా? ఆకాశాన్ని చూడాలనుకున్నాను. ఎవరి పిచ్చివాడా, ఇంకా అక్కర్లేదురా, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదురా. ఏం చేయమంటారండి? ఇక్కడే కూర్చో. కూర్చుంటే ఏమవుతుందండి? కూర్చుంటేనా ఆకాశాన్ని? నేను ఇప్పుడు ఆకాశంలో ఉన్నాను అనుకుంటే సరిపోతుంది. ఆకాశంలో ఉన్నానండి నేను, అద్దుగా నువ్వు ఉన్నది ఆకాశంలో అయి కూడా నేను ఆకాశంలో ఉన్నానా అని అడిగితే మాత్రం ఐ కెనాట్ హెల్ప్. అప్పుడు నేనేమని చెప్పాలంటే నీకు, ఆకాశం కానివన్నీ నేను కాదనుకోవటమే ఆకాశం అవ్వటం. నేనిప్పుడు శరీరము అని అనుకుంటే ఆకాశం కనపడదు. నేను మైకును చూస్తుంటే ఆకాశం కనపడదు. నేను ఇక్కడ వస్తువులు వాహనాలను చూస్తుంటే కనపడదు. మరి ఏం చూస్తుంటే? ఇవేమి చూడకపోతే నువ్వు చూస్తున్నది ఆకాశమే. నువ్వేమి చూడకపోతే మాది నెగటివ్ అప్రోచ్. ఉన్నది ఆకాశమే, నువ్వు ఉన్నది ఆకాశం. అక్కడ ఏమిటి ఆ సాధన? జస్ట్ రియలైజేషన్, నాట్ మెడిటేషన్. పొరపాటు పడుతున్నావు. ధ్యానం చేస్తావు. ఏది నువ్వు ధ్యానం చేసేది? నువ్వు చూసారా, ఇది అసలు విషయం. ఇప్పుడు ఇంత సులభంగా ఏమంటున్నాడు గీతలో? ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం. ఆ రెండవ మాట వినండి. ఇది ప్రత్యక్షంగా అదే కాబట్టి సుసుఖం కర్తుం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఎన్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. ఇది ఏ ప్రయత్నం అక్కర్లా, కూర్చోవటమే. అందుకే ఊరకున్నవాడు ఉత్తమ యోగిని ఆయన అన్నది. ఏంటనుకుంటున్నారు? ఆ బృహదారణ్యకమైతే మౌనేన అధిష్ఠాసేత్ అన్నది. కూర్చో అంతే, అది బ్రహ్మమే అన్నది. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. బ్రహ్మం ఎలా ఉన్నది? గాడ్ ఈజ్ సైలెంట్. నాట్ ఓన్లీ సైలెంట్, గాడ్ ఈజ్ సైలెన్స్. ఆ మౌనమే బ్రహ్మం. మౌనం ఏమిటి? మౌనం అంటే ఏమిటి అర్థం? నిశ్చలంగా ఉండడం. నిశ్చలత్వమేనండి జీవన్ముక్తి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలంగా ఉండడం ఏంటండి? నీ మనసు నిశ్చలంగా చేసుకో. నువ్వు కళ్ళు పెట్టుకొని చూడు, నీకేం కనపడుతుందో తెలుసా? నిశ్చలమే కనపడుతుంది, ఎక్కడ పడితే అక్కడ. నేను చెప్పానుగా, ఏ రంగుట అద్దాలు పెట్టుకొని చూస్తే ఆ రంగే దృశ్యంలో కూడా కనిపిస్తుందని. మనస్సుకు నిశ్చలతత్వం అనే రంగుటద్దాలు పెట్టుకొని చూస్తే అంతటా నిశ్చలత్వమే కనపడ. కాకపోయినా ఒక మాట నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అసలు జడ ప్రపంచమంతా నిశ్చలంగా ఉంది. నువ్వు ఎక్కడ పొరపాటు పడుతున్నావంటే, నువ్వు చేతనుడి వెయ్యుండి ఈ విషయం మర్చిపోవడం చాలా అపరాధం ఇది. ఇప్పుడు ఈ గోడలు, తలుపులు, ద్వారబంధాలు ఎలా ఉన్నాయండి? ఒక చూడవేమయ్యా అటువైపు. నువ్వు ఎంతసేపటికి దేవుణ్ణి చూడాలి. దేవుడిని బొందా. దేవుణ్ణి చూసినా వాడు చలించే దేవుడైతే నీ గల్లంతో నీకు డిపాజిట్ పోతుంది. ఆ చలించే దేవుణ్ణిగా చూస్తున్నావు. ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థం, ఏ క్షేత్రం, ఏ దైవతాన్ని చూసినా వాడేమిటి అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు. వాడు అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు. అదే చలనం. చలనం అంటే ఏమిటో తెలుసా? ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడమే చలించటం. అందుకే నీ బుద్ధి చలిస్తుంది. వాడిని అక్కడికి వెళ్ళి చూడాలనేప్పటికీ ప్రయాణం చేయవలసి వస్తుంది. శరీరంతో సహా చలించిపోతున్నది. అదేగా యాత్ర. మరి ఇప్పుడు చలనం లేని దేవుణ్ణి చూస్తావా? మరి చలనం లేని దేవుడు సర్వత్రా ఉంటాడు. అప్పుడు నీ మనస్సు ఎలా చూడాలి? వాడిని సర్వత్రా ఉన్నదాన్నే పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నీ మనస్సు కూడా వాడెలా ఉంటే అలా మారాలి. నీ మనస్సును బట్టి వాడు మారడం కాదు, నీ అహంకారం అది. నీకెంత అహంకారం అంటే, నేను చూచినట్టు దేవుడు ఉండాలి అని, నేను ఊహించినట్టు దేవుడు ఉండాలి. అది నీ ఊహే గాని దేవుడు కాదు. దేవుడు ఉన్నట్టు నువ్వు భావన చేయి. భావనాగమ్య అమ్మవారు. దేవుడున్నట్టు భావన చేయి. ధ్యానగమ్య, దేవుడున్నట్టు ధ్యానం చేయి. లేకపోతే అగమ్యమైపోతుంది. ఓహో, ఇప్పుడు ఇంత సులభంగా ఉంటే ఎందుకండి మనకు అర్థం కావటం? ఇంత సులభమైంది, మరి ప్రతి ఒక్కడూ గ్రహించగలిగి ఉండాలి కదా. ఎందుకు అర్థం కావటం లేదు చెప్పమంటారా? మీరు చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? ఊరికే ట్రై చేస్తారా? ఇప్పుడు ఏ ప్రయత్నం లేకుండా సర్వం ఖల్విదం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ
మహావాక్యాలు అద్భుతం.